బ్యాక్ టు న్యూస్. అమెరికా అక్కడ అడుగు పెడితే చాలు లైఫ్ సెట్ అయిపోతుందని నమ్మకం. అమెరికాలో కొంతకాలం పనిచేస్తే చాలు జీవితం సాఫీగా సాగిపోతుందన్న ఆశ. అందుకే మెజారిటీ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించాలని తహతహలాడుతుంటారు. విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు అమెరికా వెళ్తే చాలు వాళ్ళ రాత మారుతుందన్న భ్రమలో ఉంటారు. కానీ ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. అగ్రరాజ్యంలో కూడా పరిస్థితులు మారాయి. అమెరికా రావద్దు బాబోయ్ అంటూ అక్కడ ఉన్న మనవాళ్లే మొరపెట్టుకుంటున్న దుస్థితి వచ్చేసింది. కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా టెక్ రంగం జాబ్ మార్కెట్లో మందగమనం నెలకొనడం, అదేవిధంగా కాలేజీ ట్యూషన్ ఫీజులు విపరీతంగా పెరగడంతో ఇప్పటికే చాలా మంది అమెరికా చదువు అంటే వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం అమెరికా రావడంపై పునరాలోచన చేయాలని భారతీయ విద్యార్థులకు అమెరికాలోని భారతీయ సీనియర్లు సూచనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా కళ నెరవేర్చుకునేందుకు రుణాలు చేసి మరీ మాస్టర్ డిగ్రీ పొందాలనుకుంటున్న విద్యార్థులు ఓసారి పునరాలోచన చేయాలని అంటున్నారు. ఈ మేరకు పలువురు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో టెక్ ఉద్యోగాల స్వర్ణ యుగం ముగిసింది. మీరు డిగ్రీ పట్టుకుని ఈ పరిస్థితిలో అమెరికా రావాలనుకునే సమయం, డబ్బు వృధా చేసుకోవడమే తప్ప ఏమీ ఉండదు. అధిక ఫీజులు, తక్కువ వేతనాలు, లాటరీలో H1B వీసా పొందే అవకాశం స్వల్పంగా ఉండటం, గ్రీన్ కార్డు పొందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణమంటూ పోస్టులు పెడుతున్నారు. లక్షలాది మంది MS కోసం అమెరికా వస్తున్నారని, కోర్సు పూర్తయిన తర్వాత అందరికీ ఉద్యోగాలు రావడం అనేది కలేనంటూ వాస్తవాలను చెప్పుకొస్తున్నారు.